గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. షుగర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలామందికి షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల ఇతర ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే ఆవశ్యకత చాలా ఉంది, అంటే ఆ పాసిబిలిటీ ఉంది అని చెప్తూ ఉంటారు. మరి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాలన్నా, షుగర్ వల్ల బాడీలో ఇంకా ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? ఈ విషయం గురించి అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో షుగర్ రావడమే ఒక శాపంగా అనుకుంటున్న డేస్, ఎందుకంటే అర్లీ 20స్లో వస్తున్నాయి. 25, 22 అంత చిన్న ఏజ్ వాళ్ళ నుంచి 60 ఇయర్స్, 60 అబవ్ వాళ్ళకి కూడా అందరికీ కామన్గా వస్తుంది షుగర్ అనేది. ఒక జలుబు దగ్గు ఎలాగో షుగర్ కూడా అలా వస్తుంది. మరి ఈ హై షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అవ్వకుండా, సిచ్యువేషన్ వర్స్ట్ అవ్వకుండా మన హెల్త్ని ఎలా కాపాడుకోవాలి అంటారు? మీరు నిజంగా చెప్పినట్టు అక్షరాలు నిజమమ్మా. పూర్వకాలం అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కడున్నారో అని చెప్పేసి వెతకాల్సినటువంటి పరిస్థితి ఉండేదమ్మా. ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు షుగర్ లేని వాళ్ళని వెతుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు భవిష్యత్తులో కూడా మరీ రాబోతున్నాయమ్మా. ఇది నిజంగా బాధాకరమైన విషయం. ఏది ఏమైనప్పటికీ మరి చిన్న వయసులోనే షుగర్ రావడము, మరి తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్ల వల్ల, అవగాహన లోపం వల్ల షుగర్ వ్యాధి గురించి చక్కటి ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత మరి ఎక్కువ శాతం మందిలో షుగర్ కంట్రోల్ కాకపోవడం చేత మరి ముందు కాలంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా చాలా శాతం మందిలో, దాదాపు 180-90% మందిలో కూడా కలుగుతున్నాయమ్మా. సో షుగర్ వ్యాధిని ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. వైద్య శాస్త్రం చెప్పేది కూడా అది. షుగర్ పెరిగే కొద్దీ సమస్యలు పెరిగిపోతాయి. అదేవిధంగా ఏండు గడిచే కొద్దీ కూడా సమస్యలు పెరిగిపోతాయి. షుగర్ వచ్చిన తర్వాత తల నుంచి కాళ్ళ వరకు ప్రతి కణము దెబ్బతింటుందమ్మా. ఈ విషయం నేను చెప్తుండేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. ఆయుర్వేద వైద్య విధానంలో వేలాది సంవత్సరాల క్రితమే వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మన మహర్షులు అస్వాస్థ్యం సర్వగాత్రేషు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అస్వాస్థ్యం అంటే అనారోగ్యకరంగా పరిణమించడం, తయారు కావడం. సర్వం గాత్రం అంటే శరీరం. సో సమస్తమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా, కణకణం కూడా, ప్రతి అవయవం కూడా షుగర్ వల్ల వ్యాధిగ్రస్తం అయిపోయి చాలా ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి వేలాది సంవత్సరాల క్రితమే ఆ యొక్క కాంప్లికేషన్స్ గురించి కూడా చెప్పడం జరిగిందమ్మా. సో షుగర్ వల్ల మెదడు సంబంధించిన జబ్బులు వస్తాయి, పక్షవాతం వస్తుంది, మతిమరుపు సమస్య వస్తుంది, అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి ఇతర అనేక రుగ్మతలు వస్తాయి, అదేవిధంగా నరాలకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి, నరాల వీక్నెస్ వస్తుంటుంది, తర్వాత కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది, అదేవిధంగా ఇతర భాగాల్లో నొప్పులు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, చర్మ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అదేవిధంగా జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి, కంటికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి, అట్లే ప్రేవులకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. ఒకటేమిటే అనేక రకాలైనటువంటి సమస్యలకి షుగర్ కేంద్ర స్థానం అంటే అతిశక్తి కాదు. మరి ఈ రోజుల్లో నేను చెప్పినట్లు చాలా మందిలో నియంత్రణ ఉండడం లేదు. సో వైద్యులు కూడా మ్యాక్సిమం ఆ షుగర్ను కంట్రోల్ చేసేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరి వైద్యులు చెప్పినట్టు వీళ్ళు పాటించకపోవడము, ఇతర కారణాల వల్ల షుగర్ అయితే చాలా మందిలో కంట్రోల్ ఉండకపోవడం చేత మరి అనేక రకాల ఇబ్బందులు కూడా ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు సూచించిన మేరకు సలహాలు, సూచనలు పాటిస్తూ వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాలు వాడుకుంటూ మరి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యొక్క హోమ్ రెమెడీ అంటే గృహంలో మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతోనే ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఇంగ్లీష్ మందుల యొక్క డోస్ తగ్గించుకోవచ్చు, ఇంగ్లీష్ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవచ్చు, భవిష్యత్తులో కాంప్లికేషన్స్ రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. అథవా కాంప్లికేషన్స్, దుష్పరిణామాలు వచ్చినప్పటికీ త్వరగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు కూడా అవకాశం ఏర్పడుతుందమ్మా. ప్రమాదకరంగా పరిణమించకుండా ఉంటాయి. ఇన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ ఆయుర్వేద వైద్య విధానంలో ఆయుర్వేద మందుల ద్వారా కలుగుతాయమ్మా. మరి ఆ యొక్క ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే ఇంచుమించు అన్ని మనకు దొరికేటివే, మనకు తెలిసినటువంటివి. కరివేపాకు చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. సో కరివేపాకు సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతుంది. తెచ్చుకొని బాగా నీటితో కడిగేసి శుభ్రం చేసేసి ఎండబెట్టేసేయాలమ్మా. ఆకును బాగా నీడలో కానీ ఎండలో కానీ, నీడలో ఎండబెడితే మంచిది. బాగా ఎండబెట్టేసేసి
2 రోజులు కానీ 4 రోజులు కానీ బాగా ఎండిపోయిన తర్వాత మిక్సీలో వేసేసి చూర్ణం తయారు చేసి పెట్టుకోవాలి. ఉమ్, ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి కరివేపాకు చూర్ణం ఒక 50 గ్రాములు. ఓకే. సో కరివేపాకు కూడా ఈ షుగర్ని నియంత్రించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నట్లు పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైందమ్మా. ఉమ్, కరివేపాకు మనకు తెలియదు కానీ మరి ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు అంటే చిన్న పిల్లలకు కూడా తల్లిలు కరివేపాకు మన ఆహార పదార్థాల్లో వంటకాల తయారీలో కరివేపాకు వేసి తినమని చెప్తున్నప్పటికీ కరివేపాకు పక్కన పారేసేటువంటి పద్ధతి ఉందమ్మా. పెద్దలు కూడా చాలా మంది అవగాహన లోపం చేత కరివేపాకు పక్కన పెడతారమ్మా. ఆ, అది మంచిది కదమ్మా. ఉమ్, సో షుగర్కు రాకుండా ఉండేందుకు, షుగర్ వచ్చినప్పటికీ దానివల్ల ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఉమ్, మన ఆహార పదార్థాల తయారీలో వంటకాల భాగంలో ఉపయోగించేటట్టు కరివేపాకును తప్పక నమిలి కడుపులోకి తీసుకోవాలి, మింగాలి. ఓకే. అసలు పెద్దల మాట సద్దిముట అని చెప్పేసి పెద్దలు ఏదో ఒక ఆరోగ్య రహస్యం ఉండబట్టే మనకు ఆ విధంగా ఆ యొక్క పదార్థాలు ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. ఉమ్, కాబట్టి కరివేపాకును ఆ పద్ధతిలో కూడా వాడుకోవాలి ఖచ్చితంగా. ఉమ్, సో ఔషధంగా ఎలాగంటే అమ్మా కరివేపాకును ఒక చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఉమ్, అట్లే కాకర కూడా సంవత్సరం అంతా ఆ కాయలు దొరుకుతాయమ్మా. అవును. ముదిరినటువంటి కాయలు మంచి కాయలు తెచ్చుకొనమా శుభ్రం చేసేసి కడిగేసేసి ముక్కలుగా ఉమ్, స్లైసెస్ లాగా తయారు చేసేసి ఒక నీడలో 2 రోజులు కానీ 4 రోజులు కానీ ఆరబెట్టేసేసి బాగా తేమ శాతం అంతా పోయి బాగా ఎండిపోయిన తర్వాత ఉమ్, మిక్సీలో వేసేసి పౌడర్ తయారు చేసుకోవాలమ్మా. ఓహో. ఉమ్, అదొక 50 గ్రాములు. ఉమ్, సో కరివేపాకు పొడి 50 గ్రాములు, కాకరకాయ పొడి 50 గ్రాములు. ఉమ్, మూడవ పదార్థంగా వేప బెరడు చూర్ణం. ఉమ్, ఇది మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. ఉమ్, వేప బెరడు చూర్ణం. ఓకే. సో నింబత్వక్ చూర్ణం అంటారమ్మా. ఉమ్, సో ఇది ఒక్కటి మాత్రం బయట తెచ్చుకోవాలి. ఉమ్, సో వేప బెరడు చూర్ణాన్ని ఒక 50 గ్రాములు కలుపుకోవాలి. ఉమ్, అదేవిధంగా పసుపు కొమ్ములు దంచి తయారు చేసుకున్నటువంటి పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఓకే. ఉసిరిక పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఉమ్, ఈ 5 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పునమ్మా. ఉమ్, సో కరివేపాకు పొడి 50 గ్రాములు, కాకరకాయ పొడి 50 గ్రాములు, వేప బెరడు పొడి ఉమ్, 50 గ్రాములు, ఉమ్, పసుపు పొడి 50 గ్రాములు, ఉసిరిక పొడి 50 గ్రాములు. ఓకే. ఈ 5 పదార్థాలు బాగా కలిపేసేస్తే బ్రహ్మాండమైనటువంటి షుగర్ నియంత్రించేటువంటి ఔషధం రెడీ అయిపోతుందమ్మా. ఉమ్, షుగర్ వల్ల వచ్చేటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. అంతేకాకుండా ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే HbA1c అని చెప్పేసి మన బ్లడ్లో ఒక రకమైనటువంటి ఒక పదార్థం ఉంటుందమ్మా. HbA1c టెస్ట్ అంటారనమాట. సో 3 మాసాల సగటు ఇది సూచిస్తుంది అనమాట. సర్వసాధారణంగా మనకు ఏదైనా ఒత్తిళ్ళు ఎక్కువ ఉన్నా, మానసిక ఒత్తిళ్ళు ఎక్కువ ఉన్నా, ఆహార పదార్థాల్లో హెచ్చుతగ్గులు అయిపోయినా, వాతావరణ మార్పు ప్రభావం చేత కానీ ఈ షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేషన్ జరుగుతుంటాయి మా బాడీలో. ఉమ్, సో ఈరోజు మార్నింగ్ ఉన్నటువంటి షుగర్ లెవెల్ రేపు మార్నింగ్ కరెక్ట్ అక్యురసీ ఉండడం అనమాట. ఉమ్, ఆ విధంగా రకరకాలైనటువంటి మార్పులు కొద్ది గొప్ప జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి 3 నెలల సగటు ప్రధానంగా చూస్తారు వైద్యులు కూడా. ఓకే. 3 నెలల్లో షుగర్ ఎలా మెయింటైన్ అవుతుంది ఉమ్, దీనికోసం అని చెప్పేసి ఈ హెచ్బి టెస్ట్ అని చెప్పేసి చేస్తారమ్మా. HbA1c ఉమ్, ఆ టెస్ట్ పేరు HbA1c. HbA1c. HbA1c అమ్మా. ఉమ్, సో 3 నెలల సగటు చేసేటువంటి పరీక్ష, షుగర్ చేసేటువంటి పరీక్ష పేరు ఉమ్, HbA1c. సో ఈ యొక్క HbA1c కూడా ఒక పట్టణం తగ్గదమ్మా. ఉమ్, చాలా మందిని మేము చూస్తుంటాము. HbA1c మాత్రం ఒక పట్టణంలో లొంగకుండా చాలా ఇబ్బంది పెడుతుంటుంది. ఉమ్, ఆ HbA1c కూడా బాగా కంట్రోల్ అయ్యేందుకు కూడా ఈ ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే. సో దీని యొక్క ప్రత్యేకత ఇది. ఉమ్, సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఉమ్, ఆహారం తర్వాత ఒక 100 ml వాటర్లో 1/2 టీ స్పూన్ పౌడర్ కలుపుకొని తీసుకోవాలమ్మా. ఉమ్, ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేను చెప్పినటువంటి అనేక రకాలైన ప్రయోజనాలు చేకూరుతాయమ్మా. ఓకే. కాబట్టి వైద్యులు సూచించిన మేరకు తూచా తప్పకుండా వాళ్ళు చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ ఉమ్, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి క్షేమదాయకంగా పనిచేస్తుంది. రెండవది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కరివేపాకులో వైటమిన్ ఏ బాగుంటుందమ్మా. సో కంటి జబ్బులు రాకుండా కంట్రోల్ చేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు కంటి జబ్బులు ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉమ్, అదేవిధంగా కాకరకాయ ప్రధానంగా HbA1c తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఉమ్, రెండవది ఏంటంటే రక్త శుద్ధికి బాగా పనిచేస్తుంది. ఉమ్, అదేవిధంగా బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ తొలగించేందుకు కూడా కాకరకాయలు ఉన్నటువంటి చారంటిన్, విసిసిన్ అనేటువంటి రసాయన పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఉమ్, లివర్ను చైతన్యవంతం చేసేటువంటి శక్తి కాకరకాయకు ఉంది. షుగర్ను నియంత్రించేటువంటి శక్తి, షుగర్ను తగ్గించేటువంటి శక్తి కాకరకాయకు ఉంది. ఉమ్, అదేవిధంగా వేపలో నింబిడిన్ ఇలాంటి రసాయన పదార్థాలు, నింబిన్ అనేటువంటి రసాయన పదార్థాలు షుగర్ను చక్కగా నియంత్రించేందుకు, ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ బాగా పనిచేసేందుకు కూడా ఈ వేపలో ఉన్నటువంటి నింబిడిన్ అనేటువంటి రసాయన పదార్థం చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఉమ్, అట్లే
ఈ యొక్క పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుంది. ఈ కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థము గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు, రక్తం పల్చగా ఉండేందుకు, రక్త సరఫరా బాగా జరిగేందుకు, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో గుండె జబ్బులు కూడా ఎక్కువగా వస్తుంటాయి, కొలెస్ట్రాల్ సమస్యలు పెరిగిపోతుంటాయి. సో ఈ యొక్క కుర్కుమిన్ అనేటువంటి పదార్థం అనేటువంటి పసుపుని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి రక్తనాళాల్లో ఎలాంటి సమస్యలు రావు, పూడికలు రాకుండా ఉంటాయి, ఉన్నటువంటి పూడికలు త్వరగా తగ్గిపోతుంటాయి, ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అదేవిధంగా మరి ఈ గుండె కూడా రక్త సరఫరా బాగా చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, రక్తాన్ని పలచబడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వచ్చినటువంటి చర్మ వ్యాధులు త్వరగా తగ్గించేందుకు కూడా ఈ పసుపు చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఈ చర్మ వ్యాధుల్లో ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఫంగస్కి సంబంధించినటువంటి చర్మ వ్యాధులు వచ్చి మరి రకరకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఒక పట్టాను లొంగవమ్మా. సో గజ్జల భాగంలో, చంకల భాగంలో, మెడ భాగంలో, పిరుదల భాగంలో ఒక్కసారి ఈ ఫంగస్ వ్యాధి గ్రస్తులు అయినారంటే ఆ పేషెంట్స్, షుగర్ వ్యాధిగ్రస్తులు జననేంద్రియ భాగాల్లో ఒక పట్టాను లొంగదమ్మా. అత్యంత ఖరీదైనటువంటి విలువైనటువంటి ఔషధాలు వాడినప్పటికీ తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంటుంది, కానీ మళ్ళా ఈ యొక్క ప్రాబ్లం వస్తుంటుంది. అలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు, వచ్చిన సమస్యలు త్వరగా తగ్గేందుకు కూడా ఈ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి ఔషధం ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఉసిరిలో అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రత్యేకంగా విటమిన్ సి అందులో అద్భుతంగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసేటువంటి అత్యద్భుతమైనటువంటి, అందరూ చెప్పుకోదగ్గ ఉత్తమమైనటువంటి మొట్టమొదటి స్థానాన్ని అలంకరించేటువంటి ఔషధం ఏదైందంటే ఉసిరికమ్మ. ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాల్లో ఆ ఉసిరిక వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో నేను ఇంతకుముందే చెప్పినట్టు అస్వాస్థ్యం సర్వగాత్రేషు, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం చేత మొత్తం సమస్తమైన శరీరం కూడా వ్యాధిగ్రస్తం అయిపోతుంది అన్నమాట. అలా వ్యాధిగ్రస్తం కాకుండా ఉండేందుకు, ప్రమాదం బారి నుంచి రక్షించేందుకు కూడా ఈ యొక్క ఉసిరిలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటుంది. అందరూ వాడేదగినటువంటి నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో ఉండే ఆహార పదార్థాలు ఇంచుమించు నేను చెప్పినటువంటి వాటిలో చాలా వరకు ఉన్నాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు, క్షేమదాయకంగా అసలు సమస్య నుంచి బయటపడవచ్చు. ఓకే. నిజంగా షుగర్ అనేది ఇప్పుడు అందరికి చిన్న పెద్ద వయసు తారతమ్యం లేకుండా వస్తుంది కాబట్టి సార్ ఇప్పుడైతే ఏదైతే మెన్షన్ చేశారో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించింది? షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.